ఇప్పటికే బఫర్ జోన్లోనో ఎఫ్టీఎల్లో కట్టిన బిల్డింగ్లను కూల్చేస్తున్నారు. చాలా నష్టపోయి ఉన్నారు ఇప్పటికే. అవును. సో మళ్ళీ ఎక్కడైతే కూల్చేసిన బిల్డింగ్ అదంతా క్లియర్ చేయడానికి ఆ ప్రొక్లైనర్కి అయ్యే ఖర్చు అంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వసూలు చేస్తున్నారు. అవును. ఏంటి మేడం ఇది ఏదో ఉన్నది పోయి తర్వాత ఏదో అంటారు కదా ఒక సామెత. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి. ఈ ఎఫ్టీఎల్లలో కట్టుకొని ఇన్ని రోజుల నుంచి దాంట్లో ఉన్నారు అంటే దే హ్యావ్ ఎంజాయిడ్ దట్ ప్రాపర్టీ. అది రెంట్కి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో ఉండి ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే నేను చాలా పవర్ఫుల్ పర్సన్, నేను ఏమన్నా చేయొచ్చు అనే ఒక మోస్ట్ పవర్ఫుల్ మైండ్ సెట్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తారు చాలామంది జనాలు. వాళ్ళందరికీ ఇది ఒక మంచి దెబ్బ, సాఫ్ట్ స్వీట్ దెబ్బ అనొచ్చు. ఎందుకంటే వితౌట్ నోటీస్ కొన్నిటికి నోటీస్ ఇస్తున్నారు, కొన్నిటికి నోటీస్ ఇవ్వట్లేదు. జస్ట్ వచ్చి రాసేసి 2 డేస్లో ప్రొక్లైనర్తో వచ్చి దే ఆర్ జస్ట్ డెమాలిషింగ్ ఇట్ అండ్ వాళ్ళ డబ్బులతోనే డెబ్రిస్ తీయిస్తున్నారు. ఓకే, ఇట్స్ అ పనిష్మెంట్ ఫర్ పీపుల్ ఫర్ వయలేటింగ్ ద పాలసీస్ అండ్ ద లాస్. డబ్బులు ఇస్తే ఏ పనన్నా జరుగుతుంది అనేది ఒక పవర్ థాట్ ఉంటుంది. ఆ పవర్ థాట్ అందరూ ఓవర్కమ్ అవ్వాలి. ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ మైట్ లూజ్ ఆర్ మైట్ విన్, ఎందుకంటే కామన్ పబ్లిక్ ఎంత సపోర్ట్ చేస్తుందో దీని గురించి తెలియదు. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా అరే నా తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చి ఇది కూలుస్తుందేమో అనే భయం వాళ్ళకి కూడా ఉండాలి. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ గుడ్ ప్రొసీజర్. ఈ కరెక్షన్ ఈజ్ వెరీ గుడ్. అయితే ఆ ప్రొసీజర్ ఏదో అందరికి కరెక్ట్గా జస్టిఫై చేయాలని ఒక రిక్వెస్టే ఉంది గవర్నమెంట్తో. ఒక తప్పు జరిగిందని చెప్పి స్పష్టంగా మీరు మాట్లాడుతున్నారు, ఎలాంటి భయం లేకుండా. సో మీరు దాదాపు 25 years నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా మీ మాటలు ఇలానే ఉంటాయా? సో మీ మీద ఉన్న బాధ్యత కూడా కొంత ఉంది. మీరు ఒక అవేర్నెస్ తీసుకొని రావటమే కాదు, మీరు ముందు మార్కెటింగ్ చేసే వాళ్ళకి చేస్తూ ఉంటారు, మీరు బిజినెస్ చేస్తూ ఉంటారు, మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్కి ఇవే మాటలు చెప్తారా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే నేను ఫస్ట్ రియల్ ఎస్టేట్లో వచ్చినప్పుడు నాకు తెలియకుండా నేను కొన్ని ప్రాపర్టీస్ అమ్మాను అండ్ వాళ్ళకి కొంచెం నష్టాలు వచ్చినాయి. అప్పటి నుంచి ఐ స్టాప్డ్ సెల్లింగ్ ఫర్ మనీ. ఎందుకంటే ఒక మనిషి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే దట్ ఈజ్ హిజ్ లైఫ్ టైం సేవింగ్స్. అంత డబ్బులు తెచ్చి మన చేతిలో పెట్టినప్పుడు మనం వాళ్ళకి ఎంత భరోసా ఇవ్వాలి? నేను ఇది day 1 నుంచి ఇదే చేస్తున్నాను అండ్ గోయింగ్ ఫర్దర్ ఇంకో 100 days ఉంటే కూడా నేను ఇదే చేస్తాను. నాకు సేల్స్ కంటే కూడా యు ఆర్ సేఫ్ గార్డింగ్ ఎ పర్సన్స్ ట్రస్ట్ వెన్ యూఆర్ మేకింగ్ హిమ్ ఇన్వెస్ట్. ఇప్పుడు పెళ్ళి ఎంత చేస్తారంటే, ఒక పెళ్లి చేయాలంటే ఎంత భయంతో చేస్తారు. అమ్మో అబ్బాయి మంచోడా, అమ్మాయి మంచిదా అని ఎన్ని రకాలుగా ఎంక్వైరీస్ చేస్తారు. సిమిలర్లీ ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా అదే సిస్టమ్ ఉండాలండి. ఎందుకంటే ఒక్కసారి డబ్బులు మీ జేబు నుంచి పక్కనోడి జేబుకి వెళ్ళిందంటే మళ్ళీ అది ఎప్పటికీ తిరిగి రాదు. సో ఇనిషియలీ ఏమైందంటే 40-50 lakhs ఇన్వెస్ట్మెంట్స్ ఉండేటివి, ఇప్పుడు అన్నీ 1.5-2.5 CR ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయి. ఆ డబ్బులు పెరిగే కొద్దీ, అంటే జీరోస్ పెరిగే కొద్దీ మా రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతుంది అండ్ మేము కూడా అంతే రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. లేదు అంటే అది ఏమవుతుంది అంటే వాళ్ళు రేపు ఏడ్చినప్పుడు అది నన్నే ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఇంకో 10 years నీ మార్కెట్లో ఉన్నా నేను ఇలానే ఉంటాను. కొంతమంది మార్కెటింగ్ టీం వాళ్ళు ప్రెజర్ చేస్తూ ఉంటారు, టైం అయిపోయింది, ఆఫర్ అయిపోతుంది, రకరకాలుగా కస్టమర్ మీద ఒత్తిడి తీసుకుని వస్తారు. కస్టమర్ మొహవడం కొద్దోనో లేకుండా ఆ ప్రెజర్కో ప్రాపర్టీ కొంటాడు. ఇక నుంచి అలాంటి ప్రెజర్స్ తీసుకొని వచ్చినా కానీ ఆ ఒత్తిడి ఆఫర్లు అని చెప్పో లేకుంటే మీకు ఇచ్చిన టైం అయిపోతుంది అని చెప్పో ఈ ఒత్తిడి నుంచి బయటపడాలంటే ముందు కస్టమర్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి? కస్టమర్ హ్యాస్ టు థింక్ దట్ హీ నీడ్స్ ఇన్వెస్ట్ ఇన్ టు ఎ సేఫ్ ప్రాపర్టీ. సో అవతల వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవతల వాళ్ళ అంటే వాళ్ళు చేసే ప్రాజెక్ట్ ఎంతవరకు జెన్యున్, దానికి అప్రూవల్స్ ఉన్నాయా, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు అది ప్రీ లాంచ్, FTL, బఫర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది అసైన్ ల్యాండ్స్ అన్నీ చెక్ చేసుకోవాలండి. సో డెఫినెట్లీ గోయింగ్ ఫర్దర్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని కలవాల్సిందే. ఒక్క కన్సల్టేషన్ ఈజ్ ఏ మస్ట్. అది 2000 అయినా, 1000 అయినా, 5000 అయినా, 10,000 అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే షుడ్ కన్సల్ట్ అ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్, లేదు అంటే ఒక ప్రాపర్టీ అడ్వైజర్. ఎందుకు అంటే ఇవి మనకి తెలిసినట్టు వరకు, ఇప్పుడు హైడ్రా వచ్చింది మొన్నటి వరకు ప్రీ లాంచ్, మనకి అసైన్డ్, ప్రొహిబిషన్ ఇవన్నీ తెలుసు. కానీ గోయింగ్ ఫర్దర్ ఇంకేమేమి కొత్తవి వస్తాయో మనకి తెలియదు. కానీ ఒక ప్రాపర్టీ గురించి మాత్రం నేర్చుకున్న ఒక లాయర్ కానీ అడ్వకేట్ కానీ ఈ విల్ హ్యావ్ 100% అవేర్నెస్ అబౌట్ ప్రాపర్టీస్. ఇప్పుడు సరూర్ నగర్ లేక్ ఎన్క్రోచ్మెంట్ గురించి పొద్దున్న నుంచి న్యూస్లో తిరుగుతూ ఉంది. అక్కడ మన మీడియా వాళ్ళు వెళ్ళినప్పుడు దోస్ పీపుల్ ఆర్ టెలింగ్ 40 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను, నేను ఇంతే లేక్ చూశాను అని. కానీ యాక్చువల్లీ సరూర్ నగర్ లేక్ ఆల్మోస్ట్ 1/3 ఈజ్ ఆక్యుపైడ్. సో ఇవన్నీ మనకి ఎలా తెలుస్తుంది? ఒక ఎక్స్పర్ట్ దగ్గర వెళ్తేనే తెలుస్తుంది. సో పీపుల్ షుడ్ టేక్ అదేమంటారు అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఇన్ ద మార్కెట్.
లేదు అంటే వాళ్ళు పెట్టిన డబ్బులు అర్ధరాత్రి లేసి గుండె మీద చేసుకోవాలి, ఇది పడిపోతుందా లేదంటే ఎవరైనా ఎంక్రోచ్ చేస్తారా అనేసి. సో ఇలాంటి పరిస్థితులు రావద్దు అంటే పీపుల్ హ్యావ్ టు బికమ్ మోర్ రెస్పాన్సిబుల్. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోయారు. అవును, మీరు చూస్తున్నారు, చాలా వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళకి తెలిసిందో వాళ్ళకి తెలియని సబ్జెక్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఎక్స్పర్ట్ అయిపోయిన తర్వాత అందరు గుడ్డిగా నమ్మేస్తున్నారు వీళ్ళందరినీ. మేడం, నిజంగా మాట్లాడుకోవాలంటే ఒక మంచి ఎక్స్పర్ట్ని రియల్ ఎస్టేట్లో ఎలా గుర్తించాలి, ఒక మంచి లాయర్ని, అడ్వకేట్ని ఎలా గుర్తించాలి, ప్రాపర్టీ వెరిఫికేషన్ ఎట్లా మేడం ఇవన్నీ గుర్తించాలంటే ఇప్పుడు ఎందుకంటే కెమెరా ఉందంటే వాళ్ళు ఎక్స్పర్ట్ అయిపోతున్నారు. అవును. సో ఎవరు బాధపడ్డా ఏమనుకున్నా పెద్ద మనకు సంబంధం లేదు, వాస్తవాలు మనం ఇక్కడ మాట్లాడదు. కరెక్టే. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళారు, మీరు ఒక ప్రాపర్టీ తీసుకెళ్ళారు, మేడం వాళ్ళు ఆఫర్ పెట్టారు, నేను ఇది కొనుక్కోవచ్చా అంటే కొనుక్కోండి, ఆఫర్ ఇప్పుడే అయిపోతుంది అనే వాళ్ళు డెఫినెట్గా నమ్మకూడదు. ఒక రియల్ ఎస్టేట్లో ఆఫర్లు పెట్టి అమ్ముకోవాల్సిన పరిస్థితి బిల్డర్కి రాకూడదు. యాక్చువల్లీ ఇఫ్ ఈజ్ ఎ జెన్యున్ బిల్డర్ కాలు మీద కాలు వేసుకొని అమ్ముకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ఆఫర్స్ ఇవన్నీ స్కీమ్స్ ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే మనకి ఇన్వెంటరీ ఎక్కువ అయిపోయింది హైదరాబాద్లో. 100 ఫ్లాట్లు కావాల్సిన చోట 1000 ఫ్లాట్లు కట్టేసుకున్నారు. అందుకే ఇప్పుడు ఆఫర్లు, గోల్డ్ స్కీమ్లని, ఈఎంఐ స్కీమ్లని, ప్లాట్లలో అయితే ఈఎంఐ స్కీమ్లు కూడా పెట్టేసుకుంటున్నారు. ఇలాంటి స్కీమ్స్ ఇచ్చి అదేంటి బైబ్యాక్ అంట, రెంటల్ ఇన్కమ్ అంట, అక్కడ ప్రాపర్టీ కూడా కట్టి ఉండరు కానీ వీళ్ళు రెంటల్ ఇస్తున్నారు. అలాంటివి ఎలాంటి ప్రోడక్ట్ని నమ్మొద్దండి. మీరు ఒక ప్రాపర్టీ కొంటున్నారు అంటే మీరు ఆ ప్రాపర్టీ ల్యాండ్ వాల్యూకి మీరు డబ్బులు కడుతున్నారు. ఆఫర్లు ఇచ్చి అమ్ముతున్నారు అంటే ఆ ప్రాపర్టీలో ఏదో ఒక సమ్ సార్ట్ ఆఫ్ లిటిగేషన్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ దేర్. ఇంకోటి, చిన్న చిన్న లిటిగేషన్స్ లేకుండా హైదరాబాద్లో ఏ ప్రాపర్టీ కట్టలేము, అది కూడా ఉంది. ఆ లిటిగేషన్స్ ఎంతవరకు హ్యాండిల్ చేయొచ్చు అనేది ఒక ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ఓన్లీ క్యాన్ బీ ఏబుల్ టు టెల్ యూ. ఇప్పుడు మీరు ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళారు, మేడం ఆఫర్ నడుస్తుంది మీరు తీసేసుకోండి అంటాడు ఆయన. ఓకే, యూ డోంట్ ట్రస్ట్ హిమ్. ఇప్పుడు ఒక మంచి ఎక్స్పర్ట్ అనుకోండి, ఆఫర్ నడుస్తుందా, ఆఫర్ అక్కడ ఉండనియండి, వీ విల్ నెగోషియేట్ లేటర్, ఫస్ట్ మనం పేపర్స్ చెక్ చేసుకుందాం, అలా చెప్పే వాళ్ళే ఈజ్ అ రైట్ పర్సన్. ఇంకోటి, ప్రాపర్టీ అడ్వైజర్స్ అంటారు, యూ నేమ్ సర్వే నెంబర్స్ వీ విల్ టెల్ యూ. అలాంటి ఒక స్టేజ్లో మేమున్నాం ఇప్పుడు, అలాంటి వాళ్ళని నమ్మండి. అంటే సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతుంది. అదే సోషల్ మీడియా గత 1 year నుంచి రియల్ ఎస్టేట్ మీద కూడా ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. 3 years నుంచి ఉంది. 3 years నుంచి, లాస్ట్ 3 years నుంచి సోషల్ మీడియా ఇస్ ఎఫెక్టింగ్ ద రియల్ ఎస్టేట్ మార్కెట్ వెరీ బ్యాడ్లీ. అది ఏమవుతుందంటే 3Dsలో తీసేసుకుంటున్నారు వీడియోస్ అండ్ దే జస్ట్ సెండింగ్ ఇట్ ఇన్ టు ద మార్కెట్. జనాలు కూడా ఇంతవరకు ఇలాంటి హార్ష్ రియాలిటీస్ ఎప్పుడు ఫేస్ చేయలేదు, కానీ నౌ పీపుల్ స్టార్టెడ్ గెటింగ్ హార్ష్ రియాలిటీస్. అంటే ఇది రియాలిటీలో చూస్తున్నారు. ఓకే, దేర్ ఆర్ ఫ్యూ ప్రాజెక్ట్స్, 100 ఎకరాల ప్రాజెక్ట్స్ 7-8 years నుంచి ఇంతవరకు రోడ్లు కూడా వేయలేదు. జస్ట్ ఆ డిజిటల్ మీడియాలో ఏదైతే చూపెడుతున్నారో అదే అమ్ముతున్నారు. అండ్ పీపుల్ ఆర్ ఆల్సో ట్రస్టింగ్ దాట్ అండ్ గోయింగ్ అండ్ బయింగ్. సో ఇప్పుడు జరుగుతుందండి కరెక్షన్ మార్కెట్లో. ఇప్పుడు మార్కెట్ స్లో అవ్వడానికి ఇది కూడా ఒక రీజనే ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు ఏదో చెక్ బుక్ తీసుకొని ప్రాపర్టీ చూడడానికి వెళ్తారు, వాళ్ళు ఇచ్చే ఆఫర్లకు అంతా టెంప్ట్ అయిపోతారు, చెక్కులు రాసేస్తారు. సింపుల్, మీరు ఇవాళ బుక్ చేస్తే మీకు 50% అమ్యూనిటీస్ ఫ్రీ అంటారు, లేదంటే మీరు ఇవాళ చెక్ ఇచ్చేస్తే మీ కార్ పార్కింగ్ ఫ్రీ అంటారు. అంత ఫ్రీగా వచ్చే ప్రాపర్టీస్ ఎప్పుడు కొనొద్దు. అంత ఫ్రీగా వచ్చే ప్రాపర్టీస్ మనం కొంటున్నామంటే దట్ ఈస్ నాట్ వర్త్ అని అర్థం. ఇప్పుడు ఒక బిల్డర్ దగ్గర వెళ్ళి నేను ఒక 5,000 తగ్గియమన్నా కూడా నేను మీకు 5,000 తగ్గిస్తాను కానీ నేను క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అంటాడు మంచి బిల్డర్. సో క్వాలిటీ మ్యాటర్స్ దేర్, ఇట్స్ నాట్ ద ప్రైజ్. సో పీపుల్ హ్యావ్ టు చెక్ దట్ ఈ బిల్డర్ కరెక్టా అనేది. ఇప్పుడు మొన్నటి వరకు బ్రాండెడ్ బిల్డర్స్ని నమ్ముకొని వెళ్ళొచ్చు అనుకున్నాం, కానీ ఇప్పుడు ఈ హైడ్రా కమిషన్ వచ్చినాక వాళ్ళు కూడా మొత్తం పూల్లో ఉన్నారు. సో ఇప్పుడు నా అడ్వైస్ తీసుకుంటే రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీ వితౌట్ ఎనీ లిటిగేషన్ ఏమైనా దొరికితే దాంట్లో ఇన్వెస్ట్ చేసే కంటే భాగ్యం ఇంకేమీ లేదు.